ఈరోజైతే నేను స్పెషల్ పికిల్ చేశానండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను. చాలా టేస్ట్‌గా ఉంది. అందుకనే మీకు కూడా చూపించేస్తున్నాను. ఒకసారి చూసేయండి. నేనైతే దీనికోసం హాఫ్ పీస్ జామకాయని తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆవాలు కూడాను ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతాయి. వాటిని దంచి పక్కన పెట్టుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఈ జామకాయ ముక్కల్లోనే పసుపు, ఉప్పు అలానే టేస్ట్‌కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి. మనం దంచి పెట్టుకున్నాం కదా ఆవపిండి, దాన్ని కూడాను ఇందులోనే వేసుకొని ఒక ఫుల్ లెమన్ అయితే ఇందులోనే పిండుకోవాలన్నమాట. దీన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం దీనికోసం తాలింపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులోనే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, అలానే ఎండుమిర్చి, కరివేపాకు వీటన్నిటిని కూడాను తాలింపు వేసి ఇందులోనే కాస్త ఇంగువ కూడాను వేసుకొని మనం మిక్స్ చేసుకున్న జామకాయ ఈ మిక్స్చర్లో కలుపుకుంటే జామ ఆవకాయ రెడీ. వినటానికి కొత్తగా ఉన్నా తినటానికైతే చాలా బాగుంది.